హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. రియల్ ఎస్టేట్ సంబంధించి మనకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే 2024 రియల్ రంగం ఎవరికి అంతగా కలిసి రాలేదని చెప్పాలి. కానీ 2025 ప్రతి ఒక్కరికి కలిసి వచ్చే అంశం అని చెప్తున్నారు మన బిజినెస్ అనలిస్ట్, అలానే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అలానే టెడెక్స్ స్పీకర్ దివాకర్ సింగ్ గారు. మరి ఆ విశేషాలు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం లహరిక గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. మళ్ళీ న్యూ ఇయర్‌లోకి ఎంటర్ అయిపోయాము. న్యూ ఇయర్‌కి సంబంధించి మాకు చాలా డౌట్స్ కూడా అలానే ఉన్నాయి. ఎందుకంటే 1 ఇయర్ అయిపోయింది మన న్యూ గవర్నమెంట్ వచ్చి. సో, అంతగా రియల్ ఎస్టేట్ రంగంలో మార్పులు ఏమీ రాలేదని అనిపిస్తుంది. సో, బిఫోర్ ఉన్నంత ఫాస్ట్‌గా సేలింగ్ ఎలా ఉండేదో ఇప్పుడు ఇంకా అందుకోలేదని చెప్పాలి. కనీసం 2025 అయినా ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగానికి? రియల్ ఎస్టేట్ రంగం ఒక ఎక్సైటింగ్ టైంలోకి వెళ్ళబోతుందండి. మీరు చెప్పినట్టు 2024 కంపారేటివ్లీ 2023 తోటి కంపేర్ చేసుకుంటే కొద్దిగా డిప్ అయింది. అది కామన్, సాధారణమైన ఫినామినా. ఎప్పుడైతే గవర్నమెంట్ మారి కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ వస్తాయో, ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కొద్దిగా ఆలోచించి డిసిషన్స్ తీసుకుంటారు. తర్వాత ఏదైనా కొత్త ఇనిషియేటివ్స్ కానీ, కొత్త కంపెనీస్ రావడం కానీ, కొత్తవి జరగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఆ ప్రాసెస్లో మనకి 2024 డిఫికల్ట్గా వెళ్ళింది. చాలా మందికి సేల్స్ డిప్ అయింది. ఇప్పటికి కూడా ఆ ఛాలెంజెస్ ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు 2025 1 ఇయర్ జరిగిన తర్వాత చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి నేను నార్మల్గా 1 ఇయర్ జరిగింది అని చెప్పట్లా. ఎలా చెప్పగలుగుతున్నారు? దీనికి కొన్ని టాంజిబుల్ డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అది గ్లోబల్ సినియారియో, నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్, మన ఇండియా యాజ్ ఎ మార్కెట్. నేను ఐటీలో పనిచేస్తాను, మీకు తెలుసు. ఐటీలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని చెప్పేసి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది టెక్నాలజీ. అన్ని వర్టికల్స్, మనకి ఇండస్ట్రీ వర్టికల్స్ ఉంటాయి. ఐటీ అనేది అన్ని ఇండస్ట్రీ వర్టికల్స్కి సపోర్ట్ చేస్తుంది. అది లాజిస్టిక్స్ కానివ్వండి, రీటైల్ కానివ్వండి, అది ఏ విధమైనటువంటి ఇండస్ట్రీ వర్టికల్ కానివ్వండి, ఐటీ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇండియన్ రీసోర్సెస్లో ఉంది అన్న విషయం తెలిసిన తర్వాత చాలా కంపెనీస్, అది మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఐటీ అయితే ఎలాగో మనకి దాదాపు 170 కేపబిలిటీ సెంటర్స్ మనకు హైదరాబాద్లో ఆల్రెడీ ఉన్నాయి. అంటే ఎప్పుడు మనం మైక్రోసాఫ్ట్, గూగుల్ నుంచి మొదలు పెడితే స్టార్టింగ్ నుంచి చంద్రబాబు పీరియడ్ నుంచి ఇప్పటి వరకు 170 కేపబిలిటీ సెంటర్స్ వచ్చాయి. నెక్స్ట్ 2 ఇయర్స్లో ప్రొజెక్షన్స్, నాస్కామ్ ప్రొజెక్షన్స్ ప్రకారము, గ్లోబల్ ఇండెక్స్ ప్రకారము మనకిప్పుడు ఇండియాలో ఉన్న 1700 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ 2400 నుంచి 2500కి పెరిగే అవకాశం ఉంది. అందులో నుంచి దాదాపు మనకున్న 175-200కి ఇంకో 150 నుంచి 170 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్ కరెక్ట్గా మార్కెటింగ్ ప్రమోట్ చేసుకుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అంటే 50-50 ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నారు. వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనతోటి బెంగళూరు, గురుగాం, మహారాష్ట్ర, కేరళ 14% గ్రోత్ లో వెళ్ళింది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ లో. సో అక్కడున్న ఎలాంటి పర్వ్యూ కనెక్షన్స్ ఉన్నాయి, ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ మనకి ఆల్ పర్స్పెక్టివ్లో ఆల్రెడీ 170 ఉన్నాయి. ఆల్రెడీ మనకు ఒక ఎస్టాబ్లిష్డ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంది కాబట్టి రీసోర్సెస్ ఉన్నారు, కేపబిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ బిజినెస్ అవకాశాలు ఉన్నాయి, ఆ కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మనకి అవకాశాలు ఉన్నాయి. మన ఐటీ మినిస్టర్ గారు, మన ఐటీ రంగం పరంగా ఇండస్ట్రీ మినిస్టర్, ఇండస్ట్రీ సెక్రటరీ, వీళ్ళందరూ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్కి ఒక సపరేట్ వింగ్ తయారు చేసి ఫోకస్ చేస్తున్నారు. అయినా ఇంకా గట్టిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి రియల్ ఎస్టేట్ కి సంబంధం ఏంటి అని మీరు అంటారు. ఐటీ అదే కాకుండా నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఏదైతే ఇప్పుడు కంపెనీస్ రాబోతున్నాయి అని చెప్పారో అది మనకి ఇప్పుడు కరెక్ట్ టైం పెట్టుబడికి అని చెప్పారు. అలానే ఇప్పుడు మనం ఏ ప్లేస్ లో పెట్టుబడి పెడితే బాగుంటుంది, ఏ ప్లేస్ ని మనం ఇప్పుడు చూస్ చేసుకుంటే భవిష్యత్తుకి బంగారు బాట అవుతుంది? ఇప్పుడు బేసికలీ మనకి చంద్రబాబు గారు హైటెక్ సిటీ, కేసీఆర్ గారు అటు ఒక షాద్ నగర్ అటు సైడ్, ఇప్పుడు ముచ్చర్ల, వాట్ ఎవర్ ఇట్ ఈస్ న్యూ 4th సిటీ ఏదైతే చెప్తున్నారో అది ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా మారుతా ఉంది. అలా కాకుండా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి టెండర్స్ పిలిచారు. విత్ ఇన్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలి. ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది కంప్లీట్ అయితే 60%
తెలంగాణలో 60% మొత్తం స్టేట్కి మనకి అర్బన్ కనెక్ట్ ఏర్పడుతుంది. ఓకే. సో రూరల్ అర్బన్ కనెక్ట్ 60% ఉన్న ఏ రాష్ట్రము లేదు. అంత ఫాస్ట్గా మనము ముందుకెళ్తున్నాం. సో ఈ ఆర్ఆర్ఆర్ డెవలప్మెంట్ బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్లో జరిగే మార్పులు చాలా వరకు దీన్ని మనం గ్లోబల్ డెవలప్మెంట్స్ సింక్ చేస్తూ, ఇప్పుడు నేను ఐటీ అన్నాను, ఓకే. ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కాకుండా మనకి ఫార్మాకి మనము పెద్ద రీసెర్చ్ సిచ్యువేషన్ అయ్యే కండిషన్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఇండస్ట్రీ మనది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. దానికి ఏఐ తోడైతే ఇక్కడ శాండోజ్ అనే కంపెనీ ఆల్రెడీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్తో వచ్చేసింది. చాలా ఫార్మా కంపెనీస్, ఎందుకంటే మీ ఇండస్ట్రీ బిజినెస్ గ్రోత్ అంతా ఈ R&D, ఈ సపోర్ట్ మెకానిజం, ఈ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ని బట్టి వాళ్ళకున్న కాంపిటీషన్లో వాళ్ళకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు జీసీసీస్ అంటే దాదాపు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది, 60,000 అలా ఎంప్లాయీస్ వస్తారు. సో వీళ్ళందరూ గ్లోబల్ సిటిజన్స్ ఉంటారు, ఇండియన్ సిటిజన్స్ ఉంటారు. చాలా వరకు యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఫ్రమ్ ఐటీ స్టాండ్ పాయింట్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు నుంచి వాళ్ళకున్న R&D సిస్టమ్స్ చేయాలంటే ఏఐ తరపున అయ్యే మార్పులకు మనకు అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఇక్కడ గ్రోత్ అయ్యే అవకాశాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి 2025 నుంచి. దీనికి తోడుగా ఈ ఈ డెవలప్మెంట్స్ ఏవైతే అవుతున్నాయో, రీసెంట్గా మైక్రోసాఫ్ట్ ఎండి సత్య నాదెల్ల గారు వచ్చేసి ఒక 3 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అజ్యూర్ అనే వాళ్ళ ఒక టెక్నాలజీ విచ్ ఇస్ లార్జర్ టెక్నాలజీ, చాలా పెద్ద ప్రోడక్ట్, దాని ఎక్స్పాన్షన్కి మనకి ప్రామిస్ చేశారు. సో అది కాకుండా ఒక 10 మిలియన్ ఎంప్లాయీ ఏఐ ట్రైనింగ్ ఇస్తానని చెప్పి ఇండియా మొత్తంగా. సో మనం ఇందులో ఎంత పోర్షన్ మనము అట్రాక్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ ఇండికేటర్స్ అన్ని, అంటే ఇప్పుడు ఏమీ స్తబ్దుగా ఉన్న దానికంటే కూడా ఈ ఇండికేటర్స్ అన్ని చాలా పాజిటివ్ హోప్ ఇస్తున్నాయి. దానికి తగ్గట్టు కాంట్రాక్చువల్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి, దానికి తగ్గట్టు వాళ్ళు వచ్చేస్తున్నారు కూడా. ఒక్కొక్కళ్ళు ఇక్కడ వ్యాలిడేషన్ చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ఇప్పుడు 1000 మందితో స్టార్ట్ చేస్తే విత్ ఇన్ నో టైం 5,000, 10,000కి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్క గ్లోబల్ కేపబిలిటీ సెంటర్. ఇవన్నీ చాలా పెద్ద కంపెనీస్, ఫార్చ్యూన్ 2000 కంపెనీస్ అంటాం మనకు. 1 నుంచి 2,000 కంపెనీ లిస్టులు అన్ని కంపెనీల్లో మనకి ఆల్రెడీ. ఫిలిప్స్ ఇక్కడే ఉంది మనకి, శాండోజ్, ద కైండ్ ఆఫ్ ఎ కంపెనీస్ వాట్ వీఆర్ టాకింగ్ ఆల్ ఆర్ చాలా పెద్ద కంపెనీ. సో వాళ్ళకి ఎక్స్పాన్షన్ అనేది పెద్ద ప్రాబ్లం ఉండదు. సో రీసోర్సెస్, మ్యాన్ పవర్, బిజినెస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సూపర్. సో ఈ 2025 మనం ఎలా లేదనుకున్నా రియల్ ఎస్టేట్ రంగానికి ఇప్పటి వరకు ఉన్న ఏదైతే ఈ డల్, ఈ కామ్ ఇవన్నీ కూడాను తొలగిపోయి ఒక వే అనేది క్లియర్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో మరి మధ్యతరగతి వాళ్ళు ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే ఏ ప్లేస్ కరెక్ట్ ప్లేస్ అంటారు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? ఇది యాక్చువల్గా మనకి సిటీ ప్లానింగ్ అని ఉంటుందండి. ఇప్పుడు ఏ ప్లేస్లో అయినా, ఇప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గ, ఈ ప్లేస్లో చాలా వరకు ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్లో ఆల్మోస్ట్ సీనియర్ ప్రొఫెషనల్స్, హై పెయిడ్ ఎంప్లాయీసే కాకుండా చాలా వరకు లో పేయింగ్ ఎంప్లాయీస్, సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది. మీరు సిటీ ప్లాన్ చేసుకున్నప్పుడు, మీ ఏరియాస్ డెవలప్ చేసుకున్నప్పుడు ఎంత పెద్ద ఏరియా అయినా అఫోర్డబుల్ హౌసింగ్కి సపరేట్ ప్రావిజన్ పెట్టుకోవాలి. అన్ని మొనాటనస్గా మీరు కమర్షియల్ బిల్డ్ చేసుకుంటూ అన్ని మొనాటనస్గా హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసుకుంటూ పోయినప్పుడు ఇప్పుడు రీసోర్సెస్కి కో లివింగ్ అనేది ఒక కాన్సెప్ట్ పెరుగుతాం. ఎందుకంటే బయట నుంచి వచ్చిన రీసోర్స్కి ఇక్కడ ఉండడానికి ప్లేస్ లేక అక్కడే వాళ్ళు షేర్డ్గా ఉంటూ వాళ్ళు వస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ సిస్టమ్ ఇవన్నీ వచ్చాయి మనకి, ఎక్కడైతే మల్టిపుల్ పీపుల్ బయట నుంచి వచ్చిన వాళ్ళు అంతా ఉంటున్నారు. సో వీటన్నిటికీ ఏంటంటే మీరు ఇప్పుడు ఏ ఏరియాని డెవలప్ చేసుకున్న రియాల్టర్స్ ప్లాన్గా అఫోర్డబుల్ హౌసింగ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్, ఒక ఆర్గనైజేషన్లో 30-40% పీపులే హై పేయింగ్ ఉంటారు, మిగతా వాళ్ళంతా నార్మల్గా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో వనస్థలిపురం నుంచి లేకపోతే హైలీ పాపులేటెడ్ ఏరియాస్ నుంచి, కూకట్పల్లి హౌసింగ్ కూడా అటు నుంచి వేరే వేరే డిస్టెన్స్కి వెళ్లకుండా మీరు ఎక్కడెక్కడైతే కమర్షియల్ బిల్డప్ చేస్తున్నారో అక్కడ అఫోర్డబుల్ హౌసింగ్ కూడా పెట్టి అక్కడ ఒక బ్యాలెన్స్డ్గా తీసుకొని వస్తే ఇమీడియట్గా అక్కడ వాళ్ళకి లివబుల్గా ఉంటుంది, వాళ్ళకి అన్ని విధాలుగా అనుగుణంగా ఉంటుంది. ఓకే, ఓకే. సో హైడ్రా ప్రభావం కొంచెం తగ్గిందనే చెప్పాలి. సో ఇది కూడా మనకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అంటారు?
యాక్చువల్లీ హైడ్రా ఇనిషియేటివ్ అనేది ఒక మంచి కాజ్ తోటి, ఎందుకంటే మీకు ఎప్పటికైనా కానీ వాటర్ బాడీస్ని మీరు డిస్టర్బ్ చేయడం, నేచర్ని డిస్టర్బ్ చేయడము, అది ఎప్పటికి కూడా అది ఒక చిన్న ప్రాణమైనా ఏదైనా మీకు ఆస్తుల నష్టం కానీ వాటర్ అది ఒక స్ట్రక్చర్గా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం. మీరు అలానే చేసుకుంటూ వెళ్తూ ఉంటే డిజాస్టర్స్కి కారణం అవుతుంది. సో అది తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత దానికి కావలసిన మెజర్స్ అవి తీసుకొని వెళ్తున్నారు. అది ఒక లాంగ్ టర్మ్ అయినా మెల్లిగా వెళ్ళినా కానీ నిర్ణయం మంచిదే, కానీ ఎగ్జిక్యూషన్ అనేది సిస్టమేటిక్గా ఇంకా చాలా వరకు టైం ఇచ్చి సిస్టమేటిక్గా వెళ్తున్నారు. ఐ థింక్ అది కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించినవి కొద్దిగా ఏదైనా అనుమానాలు అవి ఉంటే మనకి రెచ్ టీవీ వాళ్ళు మనం ఎలాగైతే ఒక ప్యానెల్ లాగా క్రియేట్ చేసుకొని ఒక స్ట్రక్చర్డ్ అడ్వైజ్ ఇస్తున్నాము. తర్వాత టాప్ 10 విల్లాస్ ఏంటివి, టాప్ 10 హౌసింగ్ కంపెనీస్ ఏంటివి, ఎవరెవరైతే ఎలా కొన్ని పారామీటర్స్ మీరు ఆ డౌట్స్ ఏదైనా ఉంటే అడ్రస్ చేసుకుంటూ ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇవన్నిటికీ మొత్తం అన్ని ఒక స్ట్రక్చర్లో వచ్చేసాయి. ఇప్పుడు ఆ డౌట్స్ ఇన్హిబిషన్స్ అనేటివి తగ్గాయి. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి నేను అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మామూలుగా జరగబోయే డెవలప్మెంట్స్ని బట్టి ఏ ఇండికేటర్స్ అయినా కానీ ఫిబ్రవరి దాటిన తర్వాత మూమెంట్స్ ఇప్పుడు ఏదైతే మీరు ఎఫర్ట్స్ పెట్టారో, ఈవెంట్స్ చేశారో చాలా ఉందో ఇంకా అగ్రెసివ్గా మీరు మార్కెటింగ్లో వెళ్తే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ పర్స్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ అనేది మారింది. మీరు ఎప్పుడైతే ఇక్కడ ప్రోడక్ట్ని మనం ఇక్కడ చేసే విల్లాస్కి, ఇక్కడ చేసే కంఫర్ట్ హౌసింగ్ ఆర్ ఆ లార్జర్ సెక్షన్ ఆఫ్ వాటికి మనం ఇక్కడ లోకల్ మార్కెట్ని అడ్రస్ చేయడానికే ముందుకు వెళ్తున్నాం. మ్యాక్సిమం అంటే ఎన్ఆర్ఐస్ దగ్గరికి వెళ్తున్నాం. కానీ ఇప్పుడు ఈ బిజినెస్ లార్జర్ ప్రాజెక్ట్ చేసే వాళ్ళు వాల్యూ పెరిగింది, వాల్యూ తగ్గలేదు. ల్యాండ్ వాల్యూ పెరిగింది, విల్లాస్ వాల్యూ పెరిగింది, ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఏవేవైతే వస్తున్నాయో అవన్నిటిది వాల్యూ పెరిగింది. కాబట్టి మీరు ఒక మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్స్పెక్టివ్లో కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేటివ్ వేలో హైదరాబాద్ని రీబ్రాండ్ చేస్తూ యాజ్ ఎ గ్లోబల్ సిటీ మీరు ఆల్ కంట్రీస్లో ఉన్న ఈ ఏదైతే పాసిబుల్ మనకి ఇక్కడికి వస్తున్నాయో కంపెనీస్ వాళ్ళందరికీ అట్రాక్షన్ చేస్తూ వేరియస్ సెక్షన్స్లో ఉన్న వాళ్ళకి, ఫార్మా వాళ్ళకి ఫార్మా పరంగా, ఐటీ వాళ్ళకి ఐటీ పరంగా మీరు బ్రాండింగ్ ప్రమోషన్ లెవెల్స్ పెంచుకుంటే బై ద టైమ్ మార్కెట్ ఈజ్ స్టార్టెడ్ మూవింగ్, ఎవరెవరైతే అగ్రెసివ్గా మార్కెట్లో ఉన్నారో వాళ్ళకి బిజినెస్ కన్వర్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అందరికీ మనం చెప్పలేము. కొన్ని బ్రాండ్స్ ఎలా ఉంటాయంటే హైయెస్ట్ లోయెస్ట్ బిజినెస్ రికార్డ్ అయినా కానీ ఆ బ్రాండ్స్కి హైయెస్ట్ బిజినెస్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు మాట్లాడినా కానీ యాజ్ అన్ అనలిస్ట్ మొత్తం ఆల్ పర్స్పెక్టివ్లో అందరికీ ఏ విధంగా, సో అందరూ ఒక పాజిటివ్ దృక్పథంతో ఇప్పుడున్న ఎఫర్ట్స్ని మీరు కరెక్ట్గా ఛానలైజ్ చేసుకొని ఏ డైరెక్షన్లో ఎంత లెవెల్లో మీరు బ్రాండింగ్ చేసుకోవాలి. ఈ హొరైజన్స్ డిమాండ్ అనేది కొద్దిగా తగ్గింది, సప్లై పెరిగింది. మనకు హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ అది. మీరు ఏ డైరెక్షన్లో అన్నా ఎదుగుతూ వెళ్ళిపోవచ్చు. 4 డైరెక్షన్లో మీకు ఎటు నుంచి అయినా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఆర్ఆర్ తోటి కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి సప్లై పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ సప్లై పెరిగి ఉంది. మనము డిమాండ్ పెరగాలి అంటే రీచ్ ఇంక్రీజ్ అంటాం మేము సేల్స్లో. యూ హ్యావ్ టు మీ విజిబిలిటీ అనేది రీచ్ ఎంతమందికి వెళ్తుంది అంటే దీనికి మీరు స్టాండర్డ్ సేల్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్ డిఫరెంట్ అప్రోచెస్ ఉన్న ఫండ్స్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారో ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఇంకా స్ట్రాంగ్గా వెళ్తే, ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే మీరు సపోజ్ మూమెంట్ అవుతలేనన్నప్పుడు నార్మల్గా వెన్ యూ పుష్ ఇన్ ద మార్కెట్, ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ మీరు ఎఫర్ట్స్ తగ్గిస్తారు. కానీ ఎప్పుడైతే మీకు మార్కెట్ పొటెన్షియల్ పెరుగుతుందని తెలిసిందో అప్పుడు మీరు స్ట్రాంగ్గా ఎఫర్ట్ పెట్టారనుకోండి, మీకు ఆ మార్కెట్ మూవ్ అవగానే యూ విల్ బి ద ఎర్లీ మూవర్ టు అట్రాక్ట్ దట్ ఇన్వెస్ట్మెంట్స్. సో all 2025 looks very good moving forward from February onwards. I think మనకి కొద్దిగా టఫ్ టైం ఉండే, ఎఫర్ట్స్ పెట్టారు, ఇంకా పైప్ లైన్స్ అలానే ఉన్నాయి. సేల్స్ టీమ్స్ తోటి నేను చూస్తున్నాను, వాళ్ళంతా డిసప్పాయింట్ అయ్యి ఏమీ ఒక మోడ్లో వెళ్తున్నారు. బట్ ఇప్పటి నుంచి వాళ్ళకి ఇప్పటికే నేను చెప్తున్న మనం ఈవెంట్ అయ్యే టైంకే వాళ్ళ ఫనల్ అంటాం మనం సేల్స్, వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్సెస్ పెరుగుతూ ఉన్నాయని నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. అంటే కొద్ది పర్సంటేజ్
ఆ రెస్పాన్సెస్ నుంచి కన్వర్షన్స్కి వెళ్ళే టైంలో ఉన్నాం మనం. ఫిబ్రవరి మార్చ్ నుంచి మూమెంటం అవుతుంది. సో ఇట్ లుక్స్ వెరీ గుడ్ 24-25. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి దివాకర్ సింగ్ గారు. సో మన వ్యూవర్స్కి సో చూసారు కదా, దివాకర్ సింగ్ గారు చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. సో 2025 ఎవరైతే రియాలిటీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో, ఫ్లాట్ ఏది కొనాలనుకున్నా సరే ఇదే సరైన సమయం అనేది కూడా హ్యాపీగా ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి మీరు ఒక ముందడుగు వేయాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇన్ని విశేషాలు షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.